అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఆడవాళ్ళు ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చా, ఈద్గాకు వెళ్లి నమాజ్ చేయొచ్చా అని. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తారు. ఆడవనియండి మగవనియండి, ఇక్కడ మగవాళ్లే వెళ్ళాలని ఈ హదీస్ లో మెన్షన్ చేయలేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, మీరు ఈద్గాకి వెళ్లేటప్పుడు ఒక దారి గుంట వెళ్ళండి, ఈద్ నమాజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు వేరొక దారి గుంట రండి అని చెప్పారు. అయితే ఇందులో ఆడ మగాని మెన్షన్ చేయలేదు కాబట్టి ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మీకు ఈద్గా ఉండి ఆడవాళ్ళకి ప్రత్యేక పర్దా అనేది చేసినట్లయితే మీరు కంపల్సరిగా ఈద్గాకు వెళ్ళండి. మీరు బహిష్లో ఉన్నా, మీరు నాపాక్గా ఉన్నా ఖుత్బా అయినా విని రావచ్చు. అయితే నమాజ్ చేయించే ఇమాం యొక్క తరీకా మాత్రం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ కి అనుగుణంగా ఉండాలి. వాళ్ళ వెనకట్లే మీ నమాజ్ అనేది కబూల్ అవుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.